మాత్రము ముట్టినా చాలు, నేను బాగుపడతా. అంత విశ్వాసం ఈ రాత్రి కాలం నీకు ఉందా అనేది నువ్వు ప్రశ్నించుకోవాలి. యు మస్ట్ ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్. దేవుని బిడ్డరా, ఆమె అనుకుంది నేను బాగుపడేదను. అంతకుముందు ఆమె ఏం చేసింది? తనకు కలిగినంతయో వ్యయం చేసుకొని, దేవుని బిడ్డరా, ఎంత మాత్రము ప్రయోజనం లేక మరింత సంకటపడిన స్థితి. కానీ ఇప్పుడు తనలో కలిగిన ఆవగింజంత విశ్వాసం ఆమె జీవితాన్ని మలుపు తిప్పుతుంది. ఆమె చెప్పండి, ఆమెలో ఉన్న ఆవగింజంత విశ్వాసం ఆమె జీవితాన్నే మలుపు తిప్పింది. దేవుని బిడ్డల, మనము వినటమే కాదు కానీ ప్రాక్టికల్గా మనం వెళ్తే ఖచ్చితంగా అందులో ఉన్న శక్తిని మనం రుచి చూచి చూస్తాం, పొందుకుంటాం. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభో. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభో. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. ఫైనల్ స్టేజ్కి వచ్చేసరికి ఆమెలో ఒంటరితనం అనేది బాగా ఏర్పడింది. ఒంటరితనం. అంతకుముందు డబ్బు ఉంది, పేరుంది, బలగం ఉంది, అన్నీ ఉన్నాయి. అన్నీ అయిపోయిన తర్వాత అంత కోల్పోయాక చివరికి తన జీవితంలో మిగిలింది ఒంటరితనం. ఇక చావుకు దగ్గరికి పోతున్న స్టేజ్. ఎందుకంటే ఈ డబ్బులు లేకపోతే హాస్పిటల్కి వెళ్ళి చూపించేటువంటి పరిస్థితి లేదు. ఒంటరితనం. అటువంటి దయనీయమైన స్థితిలో ఆమె విన్న ఒకే ఒక్క వార్త, యేసుని గురించి విన్నది. ఆమె జీవితమే మలుపు తిప్పబడింది. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలమందు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటి? ఆమెలో ఉన్న విశ్వాసము ఆమెకు స్వస్థతను తీసుకొచ్చింది. ఈరోజు నీలో ఉన్న విశ్వాసం ఎంత? అంత విశ్వాసం నీకుందా? అంత నమ్మకం నీకుందా? నువ్వు అంతగా దేవుని మీద నువ్వు ఆధారపడుతున్నావా? పిసినారితనంగా కావలసింది విశ్వాసం కావాలి. కావలసింది భయం కాదు, విశ్వాసం కావాలి. అబ్రహాము జీవితంలో ఎంత విశ్వాసం కలిగి ఉన్నాడంటే, ఎంత మాత్రము కూడా తన జీవితంలో సందేహం రానియకుండా విశ్వాసం వలన ఏమని విశ్వసించాడు? దేవుడు ఖచ్చితంగా నా జీవితంలో కార్యం చేస్తాడు. రూఢిగా విశ్వసించి ఆ విశ్వాసం వలన బలము పొందిన రీతిగా ఈ రాత్రి కాలమందు అటువంటి విశ్వాసం నీకు ఉందా? అటువంటి విశ్వాసం నీలో ఉందా? నీలో ఉన్న విశ్వాసం ఎంత అనేది నీకు నువ్వుగా ప్రశ్నించుకుంటే ఖచ్చితంగా దేవుని బిడ్డరా, నీ జీవితంలో ఒక కార్యం దేవుడు చేస్తాడు. నువ్వు ప్రశ్నించుకో, పరీక్షించుకో. దేవుని బిడ్డరా, ఇక మనం చూస్తున్నాం, ముగించుకున్న 30వ వచనంలో, వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలు వెళ్ళెను అని తనలో తాను గ్రహించి జన సమూహము వైపు తిరిగి నా వస్త్రములు ముట్టినది ఎవరని అడుగగా, నా వస్త్రములు ముట్టినది ఎవరు? శిష్యులు అంటున్నారు, ప్రభా ఇంతమంది జన సమూహం ఒకరి మీద ఒకరు తోచుకొని మీద పడుతున్నారయ్యా, వారు నెట్టుకుంటున్నారు, నీ మీద పడుతున్నారు, మళ్ళీ ఎవరు నన్ను ముట్టుకున్నారంటే ఏంటి ప్రభా అంటే, కాదు నన్ను ఎవరో ముట్టుకున్నారు. ప్రభు ఎందుకు ఎలా ఆ మాట చెప్పగలడు? తనలో ఉన్న ప్రభావం బయటికి వెళ్ళింది. ఆమె చెప్పండి, ఎలా